తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై హై డ్రామా కొనసాగుతోంది. ఇవాళ ఉదయం లోక్ భవన్ లో గవర్నర్ విశ్వనాథ్ ను కలిసిన టీవీకే చీఫ్ విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే విజయ్ వినతిపై సంతృప్తి చెందని గవర్నర్ 118 మంది ఎమ్మెల్యేల మద్దతు చూపించాలన్నారు. అసెంబ్లీలో బలం నిరూపించుకుంటామని విజయ్ చెప్పినప్పటికీ 118 మంది ఎమ్మెల్యేల మద్దతు చూపించిన తర్వాతే ప్రమాణ స్వీకారం చేయాలని గవర్నర్ చెప్పినట్లుగా తెలుస్తోంది. న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిపై క్లారిటీ ఇస్తామని విజయ్ తో గవర్నర్ చెప్పినట్లుగా సమాచారం. దీంతో తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ అధికారిక ప్రకటన కోసం టీవీకే శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రమణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమణ, మీరు అన్నట్టు ప్రస్తుతం మినిట్ రాజకీయాలు మారుతున్నాయి. మనకు తమిళనాడులో చాలా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక భారీ విజయాన్ని అయితే విజయ్ సొంతం చేసుకున్నాడు, కానీ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి మాత్రం అంటే ఇంకా ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రం చాలా ఇబ్బందులు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అంత ఈజీ అయితే కాదు. అంటే ముఖ్యంగా గవర్నర్ తరహా రాజకీయాలు, గవర్నర్ సంబంధించిన రాజకీయాలు ఏదైతే అని చెప్తామో అలాంటి ఒక డ్రామా అయితే ప్రస్తుతం తమిళనాడులో మొదలైందని చెప్పాలి. ఎప్పుడైతే గవర్నర్ను ఆల్రెడీ విజయ్ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తమను అంగీకరించాలి, తమకు అంటే ఒప్పందం చేయాలంటూ కూడా ఆయన చెప్పిన క్రమంలో ఆ తర్వాత మొదటి భేటీలో మీ మెజారిటీకి సంబంధించి ఇంకా పూర్తిస్థాయి మెజారిటీ లేదు కదా అని చెప్పి మాట్లాడిన తర్వాత మళ్ళీ రెండోసారి ఈరోజు ఆయన పిలవడం, గవర్నర్ దగ్గరికి వెళ్ళడం, ఆ తర్వాత 118 సంబంధించిన ఏవైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో ఆ మ్యాజిక్ ఫిగర్ సంబంధించి పూర్తి స్థాయిలో మీకు మెజారిటీ లేదు కదా అని గవర్నర్ ప్రశ్నించిన సమయంలో ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మళ్ళీ కథ మొదటికి వచ్చినట్టుగా తయారైంది. ఏం జరగబోతుంది గవర్నర్ నిర్ణయం అంటే ఒక సమయంలో గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటు చేసుకోవాలంటూ చెప్పినట్టుగా వార్తలు వచ్చినప్పటికీ అది దాని మాత్రం ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇప్పటికీ ఇంకా గవర్నర్ పూర్తి స్థాయిలో తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. కేవలం మీ మెజారిటీ సంఖ్యను చూపెట్టాలి, మీ మెజారిటీ సంఖ్యను చూపెడితే అప్పుడు నేను గవర్నమెంట్ ఏర్పాటు కోసం అనుమతిస్తానంటూ కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం విజయ్ అయితే న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. పార్టీలో సీనియర్ సంబంధించినటువంటి రాజకీయ ఎవరైతే సీనియర్లు ఉంటారో వారికి సంబంధించి వారితో మాట్లాడుతున్నారు. నిజానికి ఒక రాజకీయ అనుభవం లేదు, ప్లస్ ఇలాంటి పరిపాలనపరమైన అంటే ముఖ్యంగా ఇలాంటి సమయంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు కావచ్చు వాటికి సంబంధించి చాలా అది అందులో ఒక సీనియారిటీ ఉండాలి. అలాంటి వాటిలో కొంత విజయ్కి ఆ టీం కూడా పెద్దగా లేదు కాబట్టి విజయ్ కొంత కీలకమైన నాయకులతో కూడా మాట్లాడుతూ చెప్తున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధికారికంగా తన మద్దతును ప్రకటించింది, కానీ ఏదైతే గవర్నర్ వ్యవహారానికి సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటు డిఎంకే లాంటి పార్టీలు కూడా దాన్ని తప్పుపడుతున్నాయి. ఖచ్చితంగా గవర్నర్ ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా విజయ్ టీవీకేను ప్రభుత్వ ఏర్పాటు కోసం పిలవాలి, అది రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన పని. కానీ గవర్నర్ కేవలం కావాలనే రాజకీయంగా దీన్ని వాడుకుంటారనే విషయాన్ని ఆయన వారు విమర్శలు చేశారు. ఇంతకుముందు కమల్ హాసన్ కూడా కామెంట్ చేయడం మనం చూసాం. ఇట్లా అసెంబ్లీలో పిలిచినప్పుడు అసెంబ్లీలో అప్పుడు బల నిరూపణ అనేది తర్వాత విషయం. కాబట్టి ముందు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి పార్టీని ఖచ్చితంగా ప్రభుత్వ ఏర్పాటు కోసం అని చెప్పి పిలవాలి, సంప్రదాయబద్ధంగా అయితే గవర్నర్ పిలవాల్సి ఉంటుంది అనే విషయాన్ని పదే చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం 118 మంది మెజారిటీకి సంబంధించి మాట్లాడుతున్న సమయంలో ఇటు మళ్ళీ ఏఎన్డీకి కూడా ఈరోజు గవర్నర్ కలవబోతున్నారు. ఏఎన్డీకి సంబంధించి ఇటు పళనిస్వామి మిగతా మీ కీలక నాయకులంతా కూడా ఇటు గవర్నర్ కలిసి మరి ఏం కోరబోతున్నారన్న విషయంలో కొంచెం స్పష్టత లేదు, కానీ వారు కూడా కలవబోతున్న వార్తలు అయితే ప్రస్తుతం పెద్ద అయితే చర్చ. ఒక టైంలో డిఎంకే ఏఎన్డీకే వీరిద్దరు కూడా జట్టు కట్టబోతున్న వార్తలు అవన్నీ కేవలం సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక రూమర్స్గానే చూడాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఒక ఆసక్తికరమైన పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్తో పాటు అటు లెఫ్ట్ పార్టీలు, ఆ తర్వాత మనకి మన వీసీకే లాంటి పార్టీలు కూడా ఆల్రెడీ మద్దతు చెప్పి ఉన్నాయి. సో కాంగ్రెస్ 5 స్థానాలు ఉన్నాయి, వీళ్ళు 3 అంటే 6, మొత్తం 11 స్థానాలకు సంబంధించిన బలం అంటే 10 స్థానాలు ఇప్పుడు విజయ్ కావాల్సి ఉంది. కాబట్టి ఈ వీరంతా కూడా సపోర్ట్ చేస్తే అప్పుడు మెజారిటీ నిరూపించడం పెద్దగా ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మరి వీరందరితో చర్చించిన తర్వాత, ఎందుకంటే ఆల్రెడీ లెఫ్ట్ పార్టీలో రేపు సాయంత్రం వరకు తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్తున్నాయి. కొంత సానుకూలంగానే ఉన్నప్పటికీ అధికారికంగా ప్రకటించడానికి సమయం కావాలని కోరారు. కాంగ్రెస్ మాత్రం ఇప్పటికే తన మద్దతు తెలియజేస్తున్నట్టుగా చెప్పేసింది. కాబట్టి ఇక ఈ 3కు సంబంధించిన విషయంలో రేపు సాయంత్రం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి ఈలోపు మళ్ళీ చర్చలు జరిపి అప్పుడు వారు సుముఖంగా ఉంటే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తే మాత్రం విజయ్ ఈరోజే గవర్నర్కు తన ఈ వివరాలను అందజేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం అయితే కొంత ఆసక్తి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వాట్ నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నటువంటి ఉత్కంఠ అయితే సర్వత్రా నెలకొంది.
విజయ్ అయితే ప్రస్తుతం న్యాయ నిపుణులతో కూడా పూర్తిసారి చర్చించి దీనికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కొంత ఆ అనుభవానికి సంబంధించి మాత్రం కొంత ఇబ్బందులు ఉన్నాయి. ఇదే సమయాన్ని ఆసరాగా చేసుకొని అటు పొలిటికల్గా ఏఐడిఎంకే లాంటి వాళ్ళు కొంత ఒక ప్రణాళిక ఒక ప్లాన్తో ముందుకెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ డిఎంకే మాత్రం డిఎంకే కానీ మిగతా కొన్ని పార్టీలు చాలా గవర్నర్ నిర్ణయాన్ని గవర్నర్ వ్యవహారాన్ని మాత్రం తప్పుపట్టాయి. ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సినవి ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా జరగాలంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది, గవర్నర్కు తన మెజార్టీని సంబంధించిన సంఖ్య సంబంధించిన ఆ లిస్టును విజయ్ అందజేయబోతున్నారా? ఎందుకంటే రేపు సాయంత్రం వరకు ఇదంతా కూడా టైం అడిగారు కాబట్టి ఈ సాయంత్రం లోపల ఎలాంటి పరిణామాలు జరగబోతుందో మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వీటిని బట్టే విజయ్ ప్రమాణ స్వీకారం ప్రభుత్వం ఎప్పుడు ఉండబోతుందని మాత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సువర్ణ. Thank you for the updates, Ramana.